మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మార్చి 3న మనకు అతిపెద్ద పౌర్ణమి చంద్రగ్రహణం రాబోతుంది. పైగా ఇది ఈ సంవత్సరంలోనే చివరి పౌర్ణమి, సామాన్యమైనది కాదు. కాబట్టి ఈ గ్రహణం రోజున కోడిగుడ్డుతో ఇలా చేయండి చాలు, 30 నిమిషాల్లో మీ కష్టాలన్నీ కూడా పోతాయి, మీ సుడి తిరిగిపోతుంది, మీ దరిద్రమంతా కూడా పోయి మీరు ధనవంతుల్లాగా మారిపోతారు. అద్భుతమైన రిజల్ట్తో మీ జీవితం మారిపోతుంది. ఎందుకంటే ఈ గ్రహణం అతీత శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉంటుంది. గ్రహణం రోజున చేసే కోడిగుడ్డు పరిహారం అనేది చాలా శక్తివంతమైనది. ఒక కోడిగుడ్డుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీకు ఉన్నటువంటి నరదృష్టి, పిల్లల పరంగా ఉన్న దిష్టి, అలాగే మీ ఇంటి మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, ఆర్థికంగా అప్పుల సమస్యలు ఉన్నా, ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఎందుకంటే కోడిగుడ్డు పరిహారం అనేది అంత శక్తివంతమైనది. గ్రహణం మొదలవ్వక ముందే అంటే 3 లోపు ఈ కోడిగుడ్డు పరిహారం అనేది చేసుకోవాలి. దీనికంటూ నియమాలు అనేవి ప్రత్యేకంగా ఏమీ ఉండవు. నిజానికి కోడిగుడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పిల్లలకు కూడా ఎంతో బలము, అంటే పుష్టిగా ఉంటుంది, పోషకాలు బాగా అందుతాయి అని చెప్పేసి కోడిగుడ్డు అనేది పిల్లలకు తినిపిస్తూ ఉంటాము. అలాగే పెద్దవాళ్ళు కూడా తింటూ ఉంటారు. అది ఉడకబెట్టిన గుడ్డు రూపంలో అవ్వవచ్చు, లేదా ఆమ్లెట్ రూపంలో అవ్వవచ్చు, లేదా కోడిగుడ్డు పులుసు రూపంలో అవ్వవచ్చు, కోడిగుడ్డు ఫ్రై రూపంలో అవ్వవచ్చు. కొంతమంది పిజ్జాల్లో కూడా కోడిగుడ్డును వేసుకొని ఇలా రకరకాలుగా వారి ఇష్టాన్ని బట్టి వండుకుంటూ తింటూ ఉంటారు. కోడిగుడ్డు మనకు చాలా తక్కువ ఖర్చుతో వచ్చేస్తుంది. దీనికి పెద్దగా రేటు కూడా అవసరం లేదు. ఒక 6-7 రూపాయలు పెడితే మనకు గుడ్డు వస్తుంది. పేదవారు అంటే కొంతమంది నాన్ వెజ్ అది తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారు. తెచ్చుకున్నా కూడా సరిపోకుండా చాలకుండా వండుకుంటూ ఉంటారు. అలా కాకుండా చక్కగా ఈ గుడ్లు తెచ్చుకొని చక్కగా అందరూ కడుపు నిండా తినొచ్చు. ఈ గుడ్డు వల్ల మనకు శరీరానికి ఎంతో పుష్టి అనేది వస్తుంది. కోడిగుడ్డు మన శరీరానికి ఎంత శక్తిని ఇస్తుందో అలాగే పరిహార పరంగా కూడా అంతే శక్తిని ఇస్తుంది అని మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కోడిగుడ్డు బలమే కానీ ఈ గ్రహణం రోజు గుడ్డును తినకూడదు. గ్రహణం రోజు గుడ్డు తింటే ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి. మిగిలిన అన్ని రోజుల్లో ఆదివారాల్లో గుడ్డు తినొచ్చు, కానీ ఈ గ్రహణం రోజు మాత్రం గుడ్డు తినొద్దు. కోడిగుడ్డును గమనించినట్లయితే పైన తెలుపు రంగులో, లోపల వచ్చేటప్పటికి పసుపు పచ్చ సొన అనేది ఉంటుంది. అంటే తెలుపు మనకు ఉన్నటువంటి కష్టాన్ని తీసేసి శాంతిని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే పసుపు రంగు కూడా చాలా మంచి రంగు అన్నమాట. పసుపు శుభప్రదం, మన జీవితంలో శుభాలను తీసుకురావడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. కోడిగుడ్డులో జీవశక్తి అనేది ఉంటుంది. కాబట్టి దీంతో మనం ఏ పరిహారం చేసినా కూడా వెంటనే రిజల్ట్ అనేది వస్తుంది. చాలా శక్తివంతంగా కొన్ని క్షణాలలోనే మన సమస్యను తీసివేస్తుంది. మనం దేనికోసమైతే చేశామో ఆ సమస్యను తీసేస్తుంది. కొంతమంది చదువుకున్న ఉద్యోగాలు రాక, కొంతమందికి వివాహ వయసు వచ్చినా కూడా వివాహం కాక, సంతానం లేక, కొంతమందికి ఇంట్లో ఎప్పుడూ కూడా దోషాలు ఉన్నాయని, లేదా అప్పులని, ఆర్థిక సమస్యలని, డబ్బు అంతా నీటిలాగా వృధా ఖర్చు అయిపోతూ ఉంటుంది. లేదా నరదృష్టి ఎక్కువగా ఉందని, ఇళ్ళ ఎదురు వాళ్ళు, ఇరుగు పొరుగు వారి చెడు చూపుల వలన కష్టాలు వస్తున్నాయని, అంటే కొంతమంది ఇరుగు పొరుగు వారు ప్రత్యేకంగా ఇంటి మీద ఒక కన్నేసి ఉంచుతారు. వారి చూపుల వల్ల ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా మనకు సమస్యలు అనేవి పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మనుషుల మీద కూడా, అంటే ఇంట్లో ఉన్నటువంటి పిల్లల మీద అవ్వవచ్చు, లేదా ఇంటి యజమాని మీద అవ్వవచ్చు, యజమానురాలు మీద అవ్వవచ్చు, ప్రత్యేకంగా ఒక కన్నేసి ఉంచుతారు. అలాంటి చెడు దృష్టి వల్ల, నరదృష్టి వల్ల కొన్ని కర్మలు అనేవి మన వెంటబడి మన ఆలోచన విధానంలో కూడా మార్పులు రావటము, లేదా కొన్ని అనారోగ్య సమస్యలు రావటం, గ్రహాలు అనుకూలించకపోవటం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి దోషాలను, మనుషులు సృష్టించే సమస్యలను అన్నిటినీ కూడా ఈ కోడిగుడ్డు అనేది అద్భుతంగా తీసివేస్తుంది. అంతేకాదు ఈ కోడిగుడ్డు పరిహారం వలన గ్రహణ దోషాలు కూడా మీకు తగలకుండా ఉంటాయి. గ్రహణం ఎఫెక్ట్ మీ ఇంటి మీద పడకుండా ఈ కోడిగుడ్డు కాపాడుతుంది. మరి ఇంతకీ గ్రహణం రోజు కోడిగుడ్డుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఈ పరిహారానికి కోడిగుడ్లు
ఎక్కువేమీ అవసరం లేదు. 2 కోడిగుడ్లు ఉంటే చాలు. ఆ 2 కోడిగుడ్లతో మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఇది మాత్రం గ్రహణం ప్రారంభం అవ్వకముందు చేయాలి. ఇంటి పరంగా ఉన్నటువంటి నెగిటివిటీని తీసుకోవడానికి ఈ పరిహారం అనేది బాగా అద్భుతంగా సిద్ధిస్తుంది. ముఖ్యంగా నరదృష్టిని, నకారాత్మక శక్తులను, దుష్ట శక్తుల యొక్క ప్రభావాలను, మనం ఆర్థికంగా ఎదగడానికి ఉండేటటువంటి కారణాలను తీసేసుకోవడానికి ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. గుడ్డు పరిహారం చేసేవారు ఈరోజు నలుపు రంగు బట్టలు మాత్రం ధరించకూడదు. ఇది ఒక్కటి మాత్రం కొంచెం చూసుకోండి. ఆడవారైతే నెలసరిలో ఉంటే ఈ పరిహారం చేయకూడదు. ఇంట్లో మగవారైనా చేయవచ్చు, ఆడవారైనా చేయొచ్చు. ఎందుకంటే మన ఇల్లు, మన కుటుంబం, మన కాపురం, మన సంసారం కాబట్టి ఆడవారైనా మగవారైనా అందరూ సమానమే. కాబట్టి మీరు చక్కగా ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. మొత్తం 2 పరిహారాలు ఉన్నాయి. వాటిల్లో ఏ ఒక్కటి చేసినా మీకు కలిసి వస్తుంది. కుదిరిన వారు 2 పరిహారాలు చేస్తే చాలా మంచిది. ముందు ఒక కోడిగుడ్డును తీసుకోండి. కోడిగుడ్డును తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, రాళ్ళ ఉప్పును కూడా ఒక బౌల్లో తీసుకోండి. అది గాజు బౌలా లేదా మామూలుగా స్టీల్ బౌలా, ప్లాస్టిక్, ఇలా ఏదైనా పర్వాలేదు. అందులో కొంచెం ఉప్పు తీసుకోండి. ఎడమ చేత్తో ఒక గుప్పెడు ఉప్పు కానీ లేదా 2-3 స్పూన్ల ఉప్పు కానీ ఆ బౌల్లో వేసేయండి. కొంచెం తీసుకున్నా పర్వాలేదు. ఉప్పు దిష్టిని, దోషాన్ని తీసేయడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. మనకు కొన్ని అనుకోని సమస్యలు అనేవి వచ్చినప్పుడు చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాము. అంటే బయటికి ఎవరికీ చెప్పుకోలేక మనలో మనము చాలా రకాలుగా నలిగిపోతూ ఉంటాం. కాబట్టి అలాంటి చెడునంతటిని కూడా తీసివేయడానికి ఈ ఉప్పు అనేది బాగా పనిచేస్తుంది. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఉప్పుతో చేసే పరిహారం అనేది మన యొక్క అప్పుల్ని, మన యొక్క కష్టాలను అన్నిటినీ కూడా తొలగించేస్తుంది. ఇలా ఒక బౌల్లోనికి ఒక గుప్పెడు ఉప్పు అనేది తీసుకోండి. తర్వాత దానిపైన ఒక చిటికెడు అంత కుంకుమ వేయాలి. మనకు కుంకుమ వచ్చేటప్పటికి ఎరుపు రంగులో ఉంటుంది. ఎరుపు కూడా మనకు నెగిటివిటీని, దిష్టిని, దోషాన్ని తీసేయడానికి చాలా బాగా అద్భుతంగా, శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఎరుపు అంటే మనకు దుష్ట శక్తులు ఏవైనా ఉన్నా సరే భయపడి పారిపోతూ ఉంటాయి. మనకు ఒక్కొక్కసారి చేతికి డబ్బు అందదు. డబ్బు వచ్చినా కూడా నీటిలాగా వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. చాలా రకాలుగా నిందలు వచ్చి పడుతూ ఉంటాయి. మానసికంగా నలిగిపోతూ ఉంటాము, కురింగిపోతూ ఉంటాము. మన జీతం డబ్బు వచ్చినట్టుగా వస్తుంది, మళ్ళీ అంతలోనే చేజారిపోతూ ఉంటుంది. నెలాఖరికి వచ్చేసరికి చేతిలో రూపాయి కూడా మిగలదు. అలా డబ్బు పరంగా ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా తీసేసి నెల రోజులు కూడా మనం డబ్బుకు లోటు లేకుండా పనిచేసుకునే శక్తిని ఇవ్వడానికి, దిష్టిని తొలగించడానికి ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. మనుషుల చూపులు కూడా మనల్ని నాశనం చేస్తాయి. కొందరు ఇరుగు పొరుగు వారు మనల్ని చూసి వీరు బాగున్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు, అది ఇది అని చెప్పేసి జనం చాలా వరకు కూడా నెగిటివ్గా చూస్తారు. అంటే వీళ్ళు ఎప్పుడు ఏడుస్తారా, వీళ్ళు ఎప్పుడు పాడైపోతారా అన్న రేంజ్లో చూస్తారన్నమాట. అలాంటి ఏడుపులు కొన్ని మనకు తగులుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి చెడునంతటిని తీసేసుకోవడానికి ఈ ఉప్పు అలాగే ఈ కుంకుమ అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. తర్వాత ఒక కోడిగుడ్డు అనేది తీసుకోవాలి. కోడిగుడ్డును తీసుకున్న తర్వాత ఆ కోడిగుడ్డు మీద కాటుకతో కానీ లేదా బొగ్గుతో కానీ నల్లటి చుక్క అనేది ఒకటి పెట్టేసేయండి. అలా ఎందుకు పెట్టాలంటే ఇక్కడక్కడ కుంకుమేమో ఎరుపు రంగు, కోడిగుడ్డేమో తెలుపు రంగు, ఉప్పు తెలుపు రంగే, ఈ కాటుక నలుపు రంగు. నలుపు మనకు శని ప్రభావాన్ని, శని దోషాలను తీసివేయడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. అంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, నరదృష్టి ఇలాంటి చెడు నకారాత్మక శక్తులన్నిటినీ కూడా తీసివేయడానికి నలుపు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇందులో మనం వాడిన ప్రతిదీ కూడా చాలా అద్భుతమైనవి, చాలా శక్తివంతమైనవి, చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇలా ఇవన్నీ కూడా మీరు ఒక బౌల్లో వేసేసుకున్న తర్వాత ఇక ఆ బౌల్ని పట్టుకొని మీరు మీ యొక్క సంకల్పం అనేది చెప్పుకోవాలి. అంటే ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలని, అప్పులు తీరాలని, డబ్బు పరంగా మంచిగా కలిసి రావాలి, లేదా నరదృష్టి ప్రభావం తగ్గాలి, అనారోగ్య సమస్యలు తగ్గాలి, ఉద్యోగం కావాలి, పిల్లలు చెప్పిన మాట వినాలి, లేదా మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేస్తే అలాంటి వాటన్నిటినీ కూడా తొలగించుకోవడానికి ఇట్లా ఏదో మీకు బలమైనటువంటి ఒక కారణం ఉంటుంది కదా, ఆ కారణం చెప్పుకొని సంకల్పం చెప్పుకుంటూ ఆ బౌల్ను మీరు చేత్తో పట్టుకొని మీ ఇంట్లో ప్రతి గదికి కూడా తిరగాలి. వంటగది, బెడ్రూము, హాలు, అలాగే మన ఇంటి చుట్టూతా కొంచెం ఖాళీ ప్లేస్ కూడా
ఉంటే అక్కడ సందుల్లో ఇలా ఆ బౌల్ను పట్టుకుని తిరగాలన్నమాట. తిరిగి సంకల్పం చెప్పుకోవాలి. మాకు ఉన్నటువంటి చెడు అంతా కూడా పోవాలి, అంతా కూడా మాకు బాగా కలిసి రావాలి, డబ్బు పరంగా మేము సంపాదించుకోవాలి, మాకు మనశ్శాంతి అనేది ఉండాలి, డబ్బును మేము ఇంకా ఆదా చేసుకోవాలి, పొదుపు చేసుకోవాలి, మా భవిష్యత్తుకు ఉపయోగించుకోవాలి, మా ఇంటిపై ఉన్న నరదృష్టి పోవాలి, గ్రహణం ఎఫెక్టు మా ఇంటి మీద పడకూడదు, ఎటువంటి దోషాలు మాకు తగలకూడదు అని చక్కగా ఆ బౌల్ పట్టుకొని అమ్మా లక్ష్మీదేవి తల్లి మా మీద అనుగ్రహం చూపించు, మా మీద జాలి చూపించు అని చెప్పి సంకల్పం చెప్పుకొని ఈ బౌల్ని అన్ని గదుల్లో తిప్పేసిన తర్వాత తీసుకుని వెళ్ళి మీ వంటగదిలో ఈశాన్యం దిక్కున పెట్టి వదిలివేసేయండి. అలా పెట్టేసి రాత్రంతా కూడా అలా ఉంచేయండి. ఇలా రాత్రంతా కూడా వంటగదిలో ఉంచటం వలన ఇంటి పరంగా ఇంటి లోపల ఉన్నటువంటి చెడును, ఇంటి చుట్టూతా ఉన్నటువంటి చెడును అని కూడా గ్రహించేస్తుంది. ఇక రాత్రంతా కూడా దాని పని అది చేసుకుంటుంది. ఇక దాన్ని అలా మూలన వదిలేసేసి మీరు ప్రశాంతంగా ఉండండి. గ్రహణం వస్తుంది, వెళ్ళిపోతుంది, అయినా దానిని కదపకండి. మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే లేచిన తర్వాత ఆ బౌల్లో వాటన్నిటినీ ఒక కవర్లో వేసి తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా గుడ్డు పగలకుండా అవన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఎవరూ తొక్కని చోట ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేదా పారే నీళ్ళల్లో కానీ పడవేయండి. గుడ్డును కూడా వాటితో పాటే పడేసిరండి. గుడ్డు పగలకుండా చేయండి. తర్వాత గుడ్డుకు ఏమైనా మీకు సంబంధం లేదు, కానీ మనం పడేసేటప్పుడు మాత్రం చెయ్యి జారకూడదు. అది ఒకటి మీరు చూసుకోండి, సరిపోతుంది. బౌల్ని మాత్రం కడుక్కొని ఇంటిలో వాడుకోవచ్చు. ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు కూడా కడుక్కోండి. ఈ పరిహారం పూర్తయిన 30 నిమిషాల్లోనే మార్పులు చేర్పులు అర్థమవుతాయి. అంతకుముందు ఇంట్లో వాతావరణం ఎలా ఉంది, ఇప్పటి నుంచి ఎలా ఉంటుంది, డబ్బు అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు చక్కగా క్లియర్గా అర్థమవుతూ ఉంటాయి. ఎందుకంటే చెడంతటినీ కూడా ఈ పరిహారం మొత్తం కూడా లాగేస్తుంది. ఇప్పటి నుంచి ప్రశాంతమైనటువంటి ఒక వాతావరణం అనేది మీ ఇంట్లో కనిపిస్తుంది. డబ్బు నిలబడుతుంది. అప్పులు ఏమన్నా ఉన్నా సరే తీరిపోతూ ఉంటాయి. మీరు ఏ సమస్య అయితే చెప్పుకున్నారో ఆ సమస్య అనేది పూర్తిగా పోతుంది. మీరు కోరుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది. చాలా చాలా శక్తివంతమైనటువంటి పరిహారం ఈ గుడ్డు పరిహారం కనుక చక్కగా ఇలా చేసేసుకొని మీ యొక్క ప్రతి కష్టము, నష్టము, సమస్య నుంచి బయటపడి సంతోషంగా ఉండండి. ఇది మొదటి పరిహారం. ఈ పరిహారంతో మీ ఇంట్లో ఉన్న చెడు కష్టాలు అన్నీ పోతాయి. ఇక రెండవ పరిహారం కూడా ఉంది. ఇది చేస్తే గ్రహణం ఎఫెక్ట్ మీ ఇంటి మీద పడదు. ఎటువంటి గ్రహణ దోషాలు తగలకుండా ఈ పరిహారం కాపాడుతుంది. ఎందుకంటే గ్రహణం అనేది ఖగోళపరంగా ఒక అద్భుతమైన మార్పు అయినప్పటికీ మన పూర్వీకులు దీనిని ఆధ్యాత్మికంగా మరియు జ్యోతిష్యపరంగా చాలా కీలకమైన సమయంగా భావిస్తూ ఉంటారు. గ్రహణ సమయంలో వెలువడే ప్రతికూల కిరణాలు లేదా గ్రహణ దోషం మన ఇంటి మీద కానీ మన ఆరోగ్యం మీద కానీ పడకుండా చూడడానికి రకరకాల తంత్ర మార్గాలను గ్రంథాలలో చెప్పారు. అందులో భాగమే ఈ కోడిగుడ్డు ప్రయోగం. దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే గ్రహణ ప్రారంభం కావడానికి కనీసం 1 గంట ముందే ఇంకొక కోడిగుడ్డును తీసుకోవాలి. ఆ గుడ్డు ఎక్కడ పగులు లేకుండా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవటం ముఖ్యం. ఇప్పుడు ఆ గుడ్డు మీద ఎర్రటి కుంకుమను కొద్దిగా నీటితో కలిపి ఒక చెంచాతో లేదా మీ వేలుతో దిష్టి బొమ్మను గీయాలి. మనం సాధారణంగా దిష్టి తగలకుండా ఇంటి గుమ్మానికి కట్టే గుమ్మడికాయ మీద కళ్ళు, ముక్కు బయటకు చాచిన నాలుకతో కూడిన భయంకరమైన ఆకారాన్ని ఎలాగైతే గీస్తామో సరిగ్గా అదేవిధంగా ఈ గుడ్డు మీద కూడా గీయాలి. గుండ్రటి కళ్ళు, కూరలు ఉన్నట్లుగా ఉండే ముఖం మరియు ప్రధానంగా ఆ దృష్టి బొమ్మ నాలుక బయటికి వచ్చి ఉన్నట్లుగా గీయటం వల్ల అది ప్రతికూల శక్తిని ఆకర్షించి అడ్డుకుంటుంది. ఇలా సిద్ధం చేసిన గుడ్డును ఎంతో జాగ్రత్తగా పట్టుకొని మీ ఇంటి పైకప్పు మీద లేదా డాబా పైన లేదంటే టెర్రస్ మీద ఒక మూల పెట్టాలి. ఇంటికి అన్నిటికంటే ఎత్తైన ప్రదేశంలో పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటంటే ఆకాశం నుండి వచ్చే గ్రహణ కిరణాలు నేరుగా ఇంటి గోడల మీద లేదా మనుషుల మీద పడకముందే ఈ గుడ్డు వాటిని గ్రహించి తనలోకి లాగేసుకుంటుంది. గ్రహణకాలం మొత్తం అంటే గ్రహణం పట్టు నుండి విడుపు వరకు ఈ గుడ్డు అలాగే ప్రకృతిలోని ఆ మార్పులకు ఎదురుగా ఉండాలి. ఆ సమయంలో ఆ గుడ్డు ఒక రకమైన రక్షణ కవచంలా మీ ఇంటికి పనిచేస్తుంది. గ్రహణం పూర్తిగా విడిచిపెట్టిన తర్వాత ఇంట్లో అందరూ స్నానాలు ఆచరించి ఇంటిని కూడా శుద్ధి చేసుకున్న తర్వాత చివరిగా ఆ గుడ్డును తీయాలి. ఆ గుడ్డును నేరుగా చేత్తో ముట్టుకోకుండా ఒక కవర్లో కానీ లేదా ఏదైనా కాగితంతో కానీ పట్టుకుని తీసుకువెళ్ళటం మంచిది. ఇప్పుడు ఈ గుడ్డును తీసుకుని వెళ్ళి మీ వీధుల్లో లేదా ఊరిలో ఎక్కడైతే 4 రోడ్లు కలుస్తాయో ఆ కూడలి వద్ద రోడ్డు పక్కగా పడేయాలి.
4 రోడ్ల కూడలిని ఎంచుకోవడానికి కారణం ఏమిటంటే అది 4 దిక్కులకు ద్వారం లాంటిది. అక్కడ ఆ గుడ్డును పడేయటం వల్ల అది గ్రహించిన ప్రతికూల శక్తి లేదా దోషం ఆ 4 దిక్కుల వైపు వెదజల్లబడి మీ ఇంటికి లేదా మీకు ఎటువంటి హాని చేయకుండా దూరంగా వెళ్ళిపోతుంది. ఇలా చేయటం వల్ల గ్రహణ కాలంలో సంభవించే దోషాలు మీ ఇంటి దరి చేరకుండా ఉంటాయి. మీ ఇంటిపై ఎటువంటి గ్రహణం ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. ఇది 2వ పరిహారం. గ్రహణం రోజున ఈ 2 పరిహారాల నుండి ఏ ఒక్కటి పాటించినా మీకు మంచి జరుగుతుంది. పరిహారమేమో మీ ఇంటి మంచికి, 2వ పరిహారమేమో గ్రహణం ఎఫెక్ట్ పడకుండా ఉండడానికి. కుదిరితే 2 పరిహారాలు చేసుకోండి, మీకు చాలా మంచి జరుగుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. ఇక మీకు తిరగనేదే ఉండదు. మార్చి 3వ తేదీన సంభవించే ఈ చంద్రగ్రహణం ఒక విలక్షణమైన గ్రహణం. ఇది పాల్గొన పూర్ణిమ అనగా హోలీ పూర్ణిమ నాడు సింహరాశి పుబ్బా నక్షత్రంలో సంభవిస్తుంది. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సాధారణంగా హోలీ అంటే రంగుల పండుగ. అందరూ కలిసి ఉత్సాహంగా రంగులు పూసుకుంటూ ఆడుకోవటం ఆనవాయితీ. కానీ ఈసారి పౌర్ణమితో పాటు గ్రహణం కూడా వచ్చింది. కాబట్టి ఈరోజు రంగులు పూసుకోవటం అస్సలు మంచిది కాదు. గ్రహణ సమయంలో ప్రకృతిలో ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు రంగులు పూసుకుంటే దురదృష్టం కూడా వెంటాడే ప్రమాదం ఉంది అని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఒకవేళ మీరు అంతలా హోలీ వేడుకలు జరుపుకోవాలనుకుంటే కేవలం ఉదయం 10 లేదా 11 గంటల లోపు మాత్రమే ఆడుకోవాలి. 11 గంటల తర్వాత ఒక్క చుక్క రంగు కూడా మీద పడకుండా చూసుకోవటం మీ శ్రేయస్సుకే మంచిది. ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకే ప్రారంభమవుతుంది. రాత్రి 6 గంటల 47 నిమిషాలకు ముగిస్తుంది. అయితే మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు మనకు చంద్రుడు రాడు కదా, అందుకే గ్రహణం పట్టడం మనకు కనిపించదు. మన తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు చంద్రుడు వస్తాడు. ఇక అప్పటి నుండి 6 గంటల 47 నిమిషాల వరకు మనకు గ్రహణం కనిపిస్తుంది. అంటే 37 నిమిషాల పాటు మనకు గ్రహణం కనిపిస్తుంది. కానీ మనం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల 47 నిమిషాల వరకు కూడా గ్రహణ నియమాలను పాటించాల్సిందే. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. పురాణ కాలం నుండి మన పెద్దలు చెప్తున్నట్లుగా గ్రహణ కిరణాలు గర్భిణీలపై పడితే అది గర్భంలో ఉన్న శిశువుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే గ్రహణ సమయంలో గర్భిణీలు బయటకు రాకూడదు. ఆ సమయంలో నిద్రపోకూడదు, ఆహారం తీసుకోకూడదు, గోళ్లు గిల్లటము, కూరగాయలు కొయ్యటము, కుట్లు వేయటం వంటి పనులకు దూరంగా ఉండాలి. కేవలం భగవంతుని నామస్మరణ చేస్తూ ప్రశాంతంగా కూర్చుని ఉండటం వల్ల గర్భంలోని శిశువుకు రక్షణ లభిస్తుంది. అలాగే ఇంట్లో నిల్వ ఉంచిన పదార్థాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మన శాస్త్రాల ప్రకారం గ్రహణ సమయంలో వెలువడే రేడియేషన్ ప్రభావం ఆహార పదార్థాలపై పడకుండా ఉండడానికి ఇంట్లో ఉన్న పచ్చళ్ళు, బియ్యము, పప్పులు, కూరగాయలు, పండ్లు, పెరుగు, పాలు మరియు నీళ్ల పాత్రల మీద దర్బలు వేయాలి. దర్బలకు ఆ విషకిరణాలను గ్రహించి ఆహారాన్ని పవిత్రంగా ఉంచే శక్తి ఉంటుంది. ఈ చిన్న పని చేయటం వల్ల మీ ఆహారం కలుషితం కాకుండా ఉంటుంది. సాధారణంగా గ్రహణం అనగానే అందరూ భయపడతారు. కానీ ఈ గ్రహణ సమయం ఒక ప్రక్షాళన సమయం లాంటిది. మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానించడానికి ఇది ఒక గొప్ప అవకాశం. గ్రహణ సమయంలో వెలువడే విషకిరణాలు మన ఇంటిపై పడకుండా ఉండాలంటే ఇంటి గడపకు ఒక ప్రత్యేకమైన ఆకుల తోరణాన్ని కట్టాలని మన మహర్షులు ఎప్పుడో సూచించారు. మరి ఆ ఆకులు ఏమిటంటే మామిడి, రావి, వేప. ఈరోజు ఈ 3 రకాల ఆకులను కలిపి తోరణంలాగా కడితే చాలా మంచిది. గ్రహణ సమయంలో వెలువడే ప్రతికూల కిరణాల నుండి మన ఇంటిని, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన పెద్దలు అనేక పరిహారాలను సూచించారు. వాటిల్లో అత్యంత ముఖ్యమైనది మరియు ప్రభావవంతమైనది ఇంటి గుమ్మానికి రావి ఆకులు, మామిడి ఆకులు మరియు వేప కొమ్మలతో తోరణం కట్టడం. పవిత్రమైన రావి చెట్టు ఆకులకు, మామిడి ఆకులకు గ్రహణ కిరణాలను శోషించుకుని వాటిని నిర్వీర్యం చేసే అద్భుతమైన శక్తి ఉంది. వేప కొమ్మలకు నెగిటివ్ శక్తిని పాజిటివ్గా మార్చే శక్తి ఉంది. కనుక గ్రహణ ప్రారంభానికి కనీసం 1 గంట ముందుగానే ఈ రావి, మామిడి ఆకులను, వేప కొమ్మలను సేకరించి సిద్ధం చేసుకోవాలి. ఈ ఆకులను తోరణంలా గుమ్మానికి కట్టడం వెనుక శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక కారణాలు అనేకం ఉన్నాయి. శాస్త్రీయంగా చూస్తే రావి చెట్టు నుండి, మామిడి చెట్టు నుండి ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ అత్యధికంగా విడుదల అవుతుంది. వాతావరణంలో విషవాయువులు ప్రసరించినప్పుడు ఈ ఆకులు ఆ గాలిని శుద్ధి చేసి స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తాయి.
ఇక గ్రహణ సమయంలో విశ్వం నుండి వెలువడే అత్యంత హానికరమైన విషకిరణాలను మరియు ప్రతికూల తరంగాలను పిలుచుకొని వాటిని నిర్వీర్యం చేసే అసాధారణ శక్తి వేప కొమ్మలకు ఉంది. ఈ కొమ్మలు గడపకు ఉండటం వల్ల ఇంటి లోపలికి ప్రవహించే గాలి శుద్ధి చేయబడి మంగళకరమైన పాజిటివ్ ఎనర్జీగా మారుతుంది. శాస్త్రీయంగా వేప ఒక సహజ సిద్ధమైన క్రిమి సంహారిణి. గ్రహణ సమయంలో వాతావరణంలో జరిగే సూక్ష్మజీవులను, వైరస్లను ఇది సమర్థవంతంగా అడ్డుకుంటుంది. ఆధ్యాత్మికంగా వేప చెట్టును ఆదిపర శక్తి స్వరూపంగా, ముఖ్యంగా అమ్మవారి రూపంగా భక్తులు కొలుస్తారు. అందుకే దీనిని ఇంటి గడపకు కట్టడం వల్ల ఎటువంటి గ్రహపీడలు, నరదృష్టి లేదా దుష్టశక్తులు దరిచేరవు. గ్రహణ సమయంలో ప్రకృతిలో సంభవించే అల్లకల్లోలాన్ని తట్టుకుని ఇంటిని ఒక పవిత్రమైన నిలయంలా మార్చే శక్తి ఈ వేప కొమ్మలకే సొంతం. అందుకే మన సంస్కృతిలో వేపను దేవతా వృక్షంగా భావించి ప్రతి ఆపద సమయంలోనూ దానిని ఆశ్రయిస్తాము. ఈ గ్రహణం రోజున వేప, రావి మరియు మామిడి ఆకులతో కలిపి కట్టే తోరణం మీ ఇంటికి సంపూర్ణ రక్షణను, శుభాలను చేకూరుస్తుంది. అందుకే గ్రహణ సమయంలో వెలువడే కాలుష్యాన్ని, విషకిరణాలను అడ్డుకోవడానికి ఈ 3 ఆకులను కలిపి తోరణంలాగా గడపకు కట్టాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్న ఇళ్లల్లో ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి. గర్భిణీలకు గ్రహణ కిరణాలు తగిలితే కడుపులో ఉన్న బిడ్డపై ప్రభావం పడుతుంది. అటువంటి ప్రమాదాల నుండి రక్షణ కల్పించడానికి ఇంటి ప్రధాన ద్వారానికే కాకుండా అన్ని కిటికీలకు మరియు గదుల గుమ్మాలకు కూడా ఈ ఆకుల తోరణాన్ని కట్టాలి. ఏమీ లేదు, ఒక తెల్లటి దారానికి పసుపు రాసి ఆ పసుపు దారంతో 6 రావి ఆకులను, 6 మామిడి ఆకులను కలిపి తోరణంగా తయారు చేసుకుని గుమ్మానికి కట్టాలి. ఇక తర్వాత 2 వేప కొమ్మలను గుమ్మానికి అటువైపు 1, ఇటువైపు 1 కట్టుకోవాలి. అంతే. ఇలా ఈ 3 ఆకులను కట్టడం వల్ల ఇంటిపై ఉన్న నరదృష్టి, నరపీడ మరియు వాస్తు దోషాలు తొలగిపోతాయి. గ్రహణ సమయంలో వెలువడే ప్రతికూల శక్తులు ఇంటి గుమ్మం దాటి లోపలికి రాలేవు. ఈ పరిహారం వల్ల కేవలం గ్రహణ దోషాలే కాకుండా ఇంట్లో ఉన్న దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు, మానసిక ఆందోళనలు మరియు అనారోగ్య సమస్యలు కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి. గడప దగ్గరే కాదు, కిటికీల దగ్గర కూడా ఈ 3 ఆకుల తోరణాన్ని కట్టుకుంటే మంచిది. ఇక గ్రహణ సమయం ముగిసిన తర్వాత ఆ ఆకులను తీసివేసి ఏదైనా పారే నీటిలో వెయ్యాలి లేదా చెట్టు మొదట్లో వెయ్యాలి. అంతేగాని వాటిని ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు. ఎవరైతే ఈ చిన్న పరిహారాన్ని నమ్మకంతో చేస్తారో వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయని, గ్రహణ దోషాల ప్రభావం అస్సలు ఉండదు. ఈ 3 ఆకుల తోరణం మీ ఇంటికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. విషకిరణాల నుండి మనల్ని రక్షించడమే కాకుండా అద్భుతమైన అదృష్టాన్ని మరియు ధైర్యాన్ని ఈ ఆకులు ప్రసాదిస్తాయి. వీరి సంపదలతో తులతూగాలని కోరుకునేవారు ఈ పవిత్రమైన రోజున ఈ సాంప్రదాయాన్ని పాటించి శుభ ఫలితాలను పొందవచ్చు. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, ప్రకృతి ఇచ్చిన గొప్ప వరమని గుర్తించాలి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.